మనం కార్తీక పురాణాన్ని వినే ముందు ఒకసారి శ్రీహరిని అలానే పరమశివుని ప్రార్థన చేసుకొని పురాణ శ్రవణం చేద్దాం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవాహినినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. కార్తీక పురాణము 17వ అధ్యాయము. ఆత్మ విచారణము మోక్షప్రాప్తి. అంగరీసుడు స్తంభము నుండి పుట్టిన పురుషునితో ఇట్లు చెప్పారు: ఓయి, ముక్తి అనగా కర్మబంధమనగా ఏమిటో నేను చెప్పేదను వినుము. కార్యకారణములు స్థూల సూక్ష్మములు ఈ ద్వంద్వములతో సంబంధము కలదియే శరీరము. జీవుడనగా మరి ఎవడునూ లేడు, నీవే జీవుడవు. నేను ఎవడనని ప్రశ్నించినావు. ఆ నేను అనడి ఆత్మయే బ్రహ్మము, సందేహము లేదు అనగా పురుషుడు: మునీంద్ర, మీరు చెప్పిన మాట నాకు సరిగా బోధపడలేదు. అహం బ్రహ్మాస్మి అను వాక్యార్థమును నేనెట్లు గ్రహింపగలను? వివరముగా నాకు చెప్పండి అని అడిగాడు. అంగరీసుడు ఇట్లు వివరించాడు: ఆత్మ మన అంతఃకరణములకు దాని వ్యాపారములకు సాక్షిగా ఉండి ఆనంద చైతన్య సత్య స్వరూపమై ఉండును. సచ్చిదానంద స్వరూపుడును మన బుద్ధికి సాక్షియు అయిన పదార్థమునే ఆత్మయని తెలుసుకొనుము. దేహము ఒక రూపము కలిగిన పిండము కావున ఇది ఆత్మ కాదు. ఈ శరీరము ఘటము వలె నీరు, నిప్పు, గాలి, భూమి, ఆకాశము అను పంచభూతముల వలన పుట్టింది. అందుచేత ఇది ఆత్మ కాదు. మన ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, ప్రాణములు ఆత్మ కావు. ఈ దేహము, ఇంద్రియములు ఎవని చేత ప్రకాశించుచున్నవో అతడే ఆత్మయని గ్రహింపుము. అంతర్ముఖులైన ఇంద్రియాదులతో గ్రహింపదగిన దానిని ప్రత్యక్ అందురు. అదే మన బుద్ధులను, ఇంద్రియములను నడిపించుచుండును. ఎవని సాన్నిధ్యము చేత సహజముగా జడములైన దేహేంద్రియాదులు చైతన్యముతో వెలుగునో ఆ ఆత్మ పదార్థమే బ్రహ్మమని గ్రహింపుము. తాను ఏ మార్పులు పొందక మనకు గలుగు మెలకువ, స్వప్నము, నిద్ర అను అవస్థలకు సాక్షిభూతుడై ఉంటాడో అతడే బ్రహ్మము. ఘటమును ప్రకాశింపచేయు దీపము ఘటము కంటే వేరు కదా. అట్లే దేహమును ప్రకాశింపచేయు ఆత్మ కూడా దేహము కంటే వేరుగా ఉండు పరబ్రహ్మము అని తెలుసుకొనుము. వీడు పుత్రుడు, వీడు మిత్రుడు, వీడు ప్రియుడు, వీడు అప్రియుడు, ఇటువంటి మనలో పుట్టెడి భావములన్నిటినీ పైనుండి నిర్వికారముగా చూచేవాడే పరబ్రహ్మము. నిత్యమై మనము ప్రేమింపదగిన మహాపదార్థమై ఉండేటిదే బ్రహ్మము. ఆ బ్రహ్మము నేనే అని గ్రహింపవలేను. జ్ఞాన స్వరూపమై సాక్షిగా ఉండు లక్షణము కలిగిన ఆ బ్రహ్మమే త్వం అనగా నీవు అను పదార్థము. ఈ రెండు లక్షణములు ఒకప్పుడుండి మరొకప్పుడు లోపించుట అన్నవి లేకుండాటయే ఆత్మలక్షణము. దేహ, ఇంద్రియ, మన, ప్రాణముల కంటే వేరుగా నుండు వాడును పుట్టుక, ఉండుట, పెరుగుట, మార్పులు నొందుట అనగా బాల్య, యౌవన, పార్ధక్యాదులు పొందుట, కృషించుట, నశించుట అను 6 విధములైన వికారములను పొందని వాడే పరబ్రహ్మము. ఆత్మ పదార్థము ఇట్లు గ్రహించిన తరువాత సత్య, జ్ఞాన, అనంత స్వరూపము కలిగి సంసార దోషములు లేక అఖండానంద స్వరూపుడైన పరిపూర్ణుడే ఆత్మరూపుడైన పరబ్రహ్మము. వేదములన్నీయు సర్వజ్ఞుడనియు సర్వేశ్వరుడనియు ఎవ్వన్ని కీర్తించునో అతడే ఆత్మరూపుడైన పరబ్రహ్మము. దేనిని తెలుసుకొన్నచో మన జ్ఞానము పరిపూర్ణమగునో ఆ వస్తువే పరబ్రహ్మము. జీవాత్మగా దేహములలో ప్రవేశించువాడే పరబ్రహ్మము. మనము చేసడి కర్మములకు ఫలములు ప్రసాదించువాడే పరమాత్మ. తత్వ అని దానిలో తత్, త్వం అను 2 పదములున్నాయి. తత్ అనగా బ్రహ్మము, త్వం అనగా నీవు అనగా జ్ఞాన దృష్టితో చూచిన వానికి జీవ బ్రహ్మములు రెండునూ వేరు కావు, ఒకటే. ఇదే వాక్యార్థము. పరమాత్మయే ప్రత్యేగాత్మ, ప్రత్యేగాత్మయే పరమాత్మ అను అభేద స్థితి ఎప్పుడు కలుగునో అప్పుడే తాను బ్రహ్మయగుచున్నాడు. అదే తాదాత్మ్యము. తత్వమసి అను మహావాక్యమును కూడా ఇదే అర్థము. నేనే బ్రహ్మము, అహం బ్రహ్మాస్మి
అను దానికి సరిగా అర్థము తెలియ వరకును శ్రవణ మనవ నిధి ధ్యాసములతో పాటు సమదామాదులను సాధనచే అలవరుచుకొనవలెను. వేదముల వలనను గురు ఉపదేశముల వలనను ఎవ్వడిట్టి ఆత్మజ్ఞానము సంపాదించునో అతనికి ఈ జనన మరణ రూప సంసారము నశించును. కొంతకాలము ప్రారబ్ధ కర్మములు ఈ దేహముతో అనుభవించినను అవి క్షీణించగానే పునరావృత్తి రహితమైన ఆనంద స్వరూపమైన మోక్షము పొందును. ఆత్మ పరిశుద్ధి పొందుటకై కర్మమును చేయాలి. గురువుల వలన ఆ కర్మ విధి విధానములన్నీయును తెలుసుకొని యథావిధిగా ఆచరింపాలి. చేసిన కర్మముల ఫలములు ఆశించినచో మరలా బంధములు ఏర్పడును. అందుచేత కర్మఫలములను కేశవార్పణ అనగా పరమేశ్వరార్పణము చేసి అహంకార మమకారాదులు విసర్జించి యోగయుక్తుడైనచో ఆ కర్మబంధములలో చిక్కుకొనక మోక్షము పొందవచ్చును అని చెప్పిన అంగరీషుని చూచి ఆ పురుషుడు సంతోషించి మరలా ఇట్లు ప్రశ్నించాడు. ఇది 17వ అధ్యాయము సంపూర్ణం. కార్తీక పురాణాన్ని వినగానే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ కార్తీక మాసంలో కార్తీక పురాణాన్ని చదవలేని వారు, అలానే చదవడానికి సమయం లేనివారు మా ఛానల్ ద్వారా కార్తీక పురాణ శ్రవణం చేయవచ్చు. దానికి మీరు చేయవలసిందల్లా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ప్రతిరోజు మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలా ఈ 30 రోజులు మనం కార్తీక పురాణ శ్రవణం చేద్దాం. ఈ వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదాలు.